యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడిన దేవాది దేవుడికే సమస్త మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినం మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మని కూర్చున్నటువంటి వాగ్దానంతో కూడిన వాక్యము యేసు ప్రభువారి లోకంలో ఉన్నటప్పుడు మనతో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ భక్తుడైనటువంటి లోకా గారు రాసినటువంటి మాటను మనం చూద్దాం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మతో మీరు బాప్తిసము పొందేదరు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇంకా మనం పైన చూసినప్పుడు 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొనిన ఇలాగూ ఆజ్ఞాపించండి, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అంటే తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని దేవుడి వాక్యం ద్వారాగా మనకి మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి ఒక వాగ్దానాన్ని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నటప్పుడు ఆయన వాగ్దానం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ ఆయన యేసు ప్రభు వారు దేనితో బాప్తిసం ఇస్తారంటే పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందుతారు. పరిశుద్ధాత్మతో మనం నీళ్లతో బాప్తిజం తీసుకున్నటప్పుడు మనం సరిపోయింది అనుకుంటాం కానీ దేవుని బిడ్డలారా, దేవుడిని మనం నమ్ముకున్నాం, మేము బాప్తిజం తీసుకున్నాం, అయితే దేవుడు మేము రక్షణ పొందాం కాబట్టి నీళ్ళ ద్వారాగా బాప్తిజం తీసుకున్నాం కాబట్టి దేవుడికి మేము సొంతం అయ్యాం అని మనం అనుకుంటాం. అయితే దేవుడు వాక్యము అదే నీళ్లతో బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి ఒక మాట ఆయన నోటితో ఆయనే చెప్తున్నారు. ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనాను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను బాప్తిసము ఇచ్చినటువంటి యోహాను భక్తుడు ఆయన నోటితో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, నేను మీకు నీళ్లతో మాత్రమే బాప్తిసం ఇవ్వడానికి నాకు ఆ అధికారం ఇవ్వబడి ఉంది, నీళ్లతో మాత్రం నేను మీకు బాప్తిసం ఇవ్వగలను. అది ఎవరికి అంటే మారు మనసు పొందిన వారికి, రక్షణ కావాలి అనుకున్న వారికి, లోకంలో ఉన్నటువంటి ఏమీ కూడా నాకు వద్దు అని అనుకున్న వారికి, ప్రభు కావాలని నా దగ్గరికి వచ్చిన వారికి నేను దేనితో బాప్తిసం ఇవ్వగలను అంటే నేను నీళ్లతో నేను బాప్తిసం ఇవ్వగలను. అయితే నా వెనక వచ్చేవాడు నా దేవుడు అయినటువంటి నా వెనక వచ్చేవాడు ఆయన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన దేనితో బాప్తిసం ఇస్తాడంటే మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడని యోహాను భక్తుడు చెప్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, యోహాను ఇప్పుడు వచ్చాడంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ముందుగా ఈ లోకానికి యోహాను పంపబడ్డాడు. ఆయన ఎప్పుడైతే పంపబడ్డాడో దేవుడు రాకడని, దేవుడు వచ్చే మార్గాన్ని ఆయన సరళం చేస్తున్నాడు. అయితే నేను నీళ్లతో బాప్తిసం ఇస్తాను, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు అని దేవుని వాక్యము
దేవుడు వాక్యంతో మాట్లాడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు బాప్తిస్మ ఇస్తాడని చెప్పినప్పుడు మొదటగా యోహాను ఇచ్చే బాప్తిస్మాన్ని దేన్ని చూపిస్తుందంటే మారు మనసును చూపిస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చే విధానాన్ని చూపిస్తుంది. దేవుడిని నమ్మడానికి మార్గాన్ని చూపిస్తుంది. దేవుణ్ణి నమ్మేమనే రుజువు చేయడానికి ఈ నీళ్లతో బాప్తిసము ఒక రుజువుగా కనబడుతుంది. అంటే ఎప్పుడైతే ప్రజల దగ్గరికి మనం బయటికి వెళ్తామో, మనం ఎవరినన్నా మనల్ని ఒక ప్రశ్న వేసినప్పుడు మీరు ఏం చేస్తారు, లేకుంటే మీరు హిందువా క్రైస్తవులా అని మనల్ని అడిగినప్పుడు మనము నొసటి పైన ఒక బొట్టో ఒక విధానమో ఏది లేకుండా మనం ఉన్నటప్పుడు మనం ఏం చెప్తామంటే మేము దేవుడిని నమ్ముకున్నామండి, అందుకే మేము బొట్టు పెట్టుకోము, మేము రక్షణ తీసుకున్నామండి, బాప్టిజం తీసుకున్నామండి అని మనం చెప్తాం. అదే మారు మనసుకు కావాల్సినటువంటి బాప్టిజం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అవన్నిటి నుండి కూడా నువ్వు విడిపించబడతావు కాబట్టి, నీ పద్ధతి మారుతుంది కాబట్టి అది మారు మనసుకు తగినటువంటి బాప్టిజంగా యోహాను భక్తుడు బాప్టిజం ఇవ్వడానికి లోకానికి పంపబడి ఉన్నాడు. అయితే ఆయన నోటుతో ఆయన అంటున్నాడు, నేనైతే నీళ్లతో ఇస్తాను కానీ నా వెనక వచ్చేవాడు దేనితో ఇస్తాడంటే అగ్నితో బాప్టిజం ఇస్తాడని ఇక్కడ ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాటని అపోస్తుడైనటువంటి పౌలు ఆ పత్రికలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 5వ వచనంలో మనం చదివాం కదండి. 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చాడు కానీ కొద్ది దినములలోగా, అంటే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందటానికి ముఖ్య కారణం, మూల కారణము ఎక్కడ మొదలవుతుంది అంటే ఎప్పుడైతే దేవుణ్ణి మనము దేవుడిగా అంగీకరించి యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన మన పాపాలను క్షమించడని మనం నమ్మి ఎప్పుడైతే మనము నీటి మూలంగా రక్షణ పొందుతామో, ఆ రక్షణ నీటి మూలంగా మనం రక్షణ పొందినప్పుడు మనకి ఏమి అనుగ్రహిస్తాడంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాటని ఈ లోక భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీళ్లతో బాప్టిజం ఇచ్చాడు కానీ ఇప్పుడు మనం దేనితోనంటే పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వచ్చాడో అది ఒక బాప్టిజంగా అని లోక భక్తుడు రాస్తున్నాడు అపోస్తల కార్యాల్లో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా బాప్టిజంగా ఎందుకంటున్నాడంటే ఎప్పుడు బాప్టిజం పొందినా నీళ్లతో మనము బాల్యంలో కొంతమంది రక్షణ పొందొచ్చు, వయసు పెద్ద అయినప్పుడు బాప్టిజం తీసుకోవచ్చు, వృద్ధాప్యంలో ఎప్పుడు తీసుకున్నా ఆ బాప్టిజం అన్నది చెరిగిపోదు, మరొకసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడానికి కూడా దేన్ని పోల్చి చూపిస్తున్నాడంటే నువ్వు పొందుకున్న రక్షణ ఎలాగైతే నిన్ను విడిచిపోదో, నువ్వు పొందుకున్నటువంటి ఆ నీటిలో మునిగినటువంటి ఆ విధానం, ఆ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ఆ మాట ఎప్పుడైతే నిన్ను ఎలాగ విడిచిపోదో అలాగే పరిశుద్ధాత్ముడు ఒక బాప్టిజంగా, అంటే ఒక్కొక్క వ్యక్తిగా మనలోనికి వచ్చినప్పుడు మనల్ని విడిచిపోడు అని ఇక్కడ అపోస్తల కార్యాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే మనం ఇంకా 8వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటాను భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము పరిశుద్ధాత్ముడు మనకి అవసరము. దేనికి అంటే దేవుడికి మనం సాక్షులుగా మనం జీవించడానికి, దేవుడిని దేవుడిగా ఒప్పుకోవడానికి, దేవుడిని ఒక తండ్రిగా ఒప్పుకోవడానికి, మనకి కలిగినటువంటి సమస్యల నుండి మనల్ని బయటికి పడతాము, బయటికి మనల్ని తీసుకొచ్చేవాడు అక్కడ ఉన్నాడు అని మనం ఒప్పుకోవడానికి మనకి ఏం కలుగుతుందంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వచ్చాడో మనకి శక్తి కలుగుతుంది. అంటే యేసు ప్రభువారిగా దేవుడిగా రక్షకుడిగా ఈ లోకంలో ఒప్పుకోవడానికి మానవ శక్తి సరిపోదు, నీళ్ల బాప్టిజం సరిపోదు. అందుకే మనకి ఏం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు శక్తి కలిగి ఉండాలి. అదే యేసు ప్రభువారు వెళుతూ
ఆయన ఈ లోకంలో శ్రమలు సహించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటున్నారు, మీరు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మీరు పొందుకుంటారో అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. అంటే ఒక గ్రామానికో ఒక ఊరుకో ఒక ప్రాంతానికో కాదు, కానీ ఎక్కడ వరకు సాక్షులై ఉంటారంటే భూ దిగాంతల వరకు సాక్షులై ఉంటారని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, శక్తిని పొందుతాం. మొదటగా పరిశుద్ధాత్మ బాప్టిజం మనకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. రెండోదిగా మనము శక్తిని పొందుతాం. మనం మరొక మాట చూసుకుందాం. అపోస్తల కార్యాలు 11:16 మనం చూసినప్పుడు, అప్పుడు యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజము పొందేదరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. అంటే ఈ లోక భక్తుడు ఏం చేస్తున్నాడంటే, లోక భక్తుడు అంటే ఎవరంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు. ఈయన ప్రాంతము గ్రామాలన్నీ తిరిగినప్పుడు ఆయన ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడడం, భాషలతో మాట్లాడడం, ఇదన్నీ చూసినప్పుడు దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ఈయనకి గుర్తుకొస్తూ ఉంది. నీళ్లతో బాప్టిజం యోహాను ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారన్న మాట యోహాను భక్తుడికి గుర్తు వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, మనకి దేవుడి వాక్యము మన హృదయంలో ఉండడానికి, దేవుడి వాక్యము మన తలంపుల్లో ఉండడానికి, మనము దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి, మనము దేవుడి వాక్యము మనకు తెలిసినంత మటుకి ఎవరికైనా ఎవరితోన్నా పంచుకోవడానికి కూడా మనకి ఏమి అవసరమని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే పరిశుద్ధాత్ముడు అవసరమని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు పరిశుద్ధాత్మను గురించి అనేక మందికి మీరు చెప్పేవారుగా ఉంటారు అని ఆ లోక భక్తుడు ఎక్కడ ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ నింపబడటం చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నీటి మూలంగా అక్కడే ఆగిపోకుండా దేవుడు ఇంకా మనల్ని ఎదురికి నడిపించాలని పరిశుద్ధాత్మతో నింపి ఆయన ఏ ఏ ఆశీర్వాదాలైతే మనకు ఉంచాడో ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలని, ఆయన సర్వసత్యము ఇంకా ఎంత లోతుకి మనం తెలుసుకోవాలో ఆ లోతైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుడి కోసం మనం తెలుసుకోవడానికి, సహాయపడటానికి, పరిశుద్ధాత్ముడు మనలో రావడానికి, మనకి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకున్న అనుభవంతో మనం సరిపెట్టుకోకుండా ఇంకా ఎదురెక్కి నడవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవాడిగా, మనతో ఉండేవాడిగా, మనకు ఆలోచన చెప్పేవాడిగా దేవుడు మనకి పరిశుద్ధాత్మని సమృద్ధిగా అనుగ్రహించడానికి ఆయన సిద్ధము కలిగిన దేవుడు. ఎవరైతే పరిశుద్ధాత్మ కోసము ఆశపడి ఆసక్తి కలిగి నువ్వు నాకు కావాలి తండ్రి అని అడుగుతారో వాళ్ళలోనికి నేను వస్తాను అని ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన మొదట నుండి కూడా ఆ నిబంధన యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన లాస్ట్ వరకు, ప్రకటన వరకు కూడా పరిశుద్ధాత్మ మనకి కావాలి అని అడిగిన వాళ్ళకి సమృద్ధిగా కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అలాంటి కృప ఈ వాక్యమైన మీకును మనందరికీ సదాకాలం తోడయండి కుమ్మరింపబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, క్షమ కలిగిన తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము నాయన. అయా మీ వాక్యముతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ పొందిన వారికి మీరు తోడుగా ఉంటానని ప్రభువా, పరిశుద్ధాత్ముడా మీరు కావాలని అడిగిన వారికి మీ శక్తిని ఇస్తానని, మీ సాక్షులుగా ఉండడానికి కృపనిస్తానని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరినీ యేసు నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆశీర్వదించండి నాయన, బలపరచండి నాయన తండ్రి. వాక్యం విన్న నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలు
ఆశీర్వాదము యేసు నామములో కలుగునుగాక ప్రభువా. అద్భుత కార్యాలు, బలమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాక నాయన. ప్రతి రోగ కాడి యేసు నామములో బ్రగొట్టబడును గాక. వారి కుటుంబంలో సమస్యలు, అప్పులు, బాధ, రుణము, ఇబ్బంది, ఇరుకు, అనారోగ్యం యేసు నామములో పారద్రోలండి ప్రభువా. స్వస్థత ఇవ్వండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని బిడ్డలందరికీ మీ కృప, మీ కాపుదలిచ్చి వారి జీవితాల గొప్ప మేలుల ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సావాసం సమాధానం ఈ వాక్యం మీ యుక్కును మనందరికీ లోక సకల పరిశుద్ధులకు తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, మా ఆరాధన కానీ మా వాక్యం కానీ మీకు రావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.